ఓం శ్రీ గణేశాయ నమః. శ్రీ సరస్వత్యై నమః. శ్రీ పాదవల్లభ నృసింహ సరస్వతి శ్రీ గురు దత్తాత్రేయాయ నమః. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః. వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభ నిర్విఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా. ప్రేక్షక మహాశయులందరికీ నమస్సుమాంజలు. ప్రేక్షక మహాశయులందరికీ నమస్సుమాంజలు. 2026 ఏప్రిల్ మాస ఫలితాలు గోచార రీత్యా ద్వాదశ రాశుల వారికి ఏ విధంగా ఉంది గ్రహస్థితి ముందుగా మనం తెలుసుకుందాం. రవి ఏప్రిల్ 13వ తారీఖు వరకు మీనరాశిలో సంచరించి తరువాత మేషరాశిలోనికి వెళుతున్నాడు. అలాగే కుజుడు కుంభరాశిలో సంచరిస్తూ ఉన్నాడు. బుధుడు ఈ నెల 9వ తారీఖు వరకు కుంభరాశిలో సంచరించి తరువాత మీనరాశిలో ప్రవేశిస్తున్నాడు. అలాగే గురుడు ఈ నెలంతా కూడా మిథున రాశిలో సంచరిస్తున్నాడు. శుక్రుడు ఈ నెలంతా 19వ తారీఖు వరకు మేషరాశిలో సంచరించి తరువాత వృషభ రాశిలో ప్రవేశిస్తున్నాడు. శనీశ్వరుడు ఈ నెలంతా కూడా మీనరాశిలోనే సంచరిస్తున్నాడు. రాహువు ఈ నెలంతా కూడా కుంభరాశిలోనే సంచరిస్తున్నాడు. కేతువు ఈ నెలంతా కూడా సింహరాశిలో సంచరిస్తున్నాడు. ఇవి గ్రహాల యొక్క స్థితిగతులు. ఏప్రిల్ మాసంలో గ్రహాల యొక్క స్థితిగతులు ఏ విధంగా ఉన్నాయి ముందుగా మనం తెలుసుకుందాం. తదుపరి వృషభ రాశి. ఈ వృషభ రాశి వారికి ఏప్రిల్ మాసంలో ఆర్థిక పరంగా ఏ విధంగా ఉంది, వృత్తిపరంగా ఏ విధంగా ఉంది, ఉద్యోగపరంగా ఏ విధంగా ఉంది, ఆరోగ్యపరంగా ఏ విధంగా ఉంది మనం ముందుగా తెలుసుకుందాం. ఈ వృషభ రాశి వారికి ఏప్రిల్ మాసంలో మిశ్రమ ఫలితాలు సూచిస్తున్నాయి. కొంచెం జాగ్రత్తగా ఉండండి. వ్యాపారస్తులకు కొత్త వ్యాపారాల్లో పెట్టుబడులు పెట్టకండి ఈ సమయంలో. అలాగే నిరుద్యోగులు ఎంత ప్రయత్నించినా మీ క్వాలిఫికేషన్ తగ్గ ఉద్యోగాలు లభించినట్టే ఉండి చేజారిపోతూ ఉంటాయి. కానీ చాలా జాగ్రత్తగా మీరు వ్యవహరించుకొని ఆ అవకాశాన్ని వినియోగించుకోవడానికి ప్రయత్నం చేసుకోండి. అలాగే ప్రైవేటు ఉద్యోగస్తులకు కొంత గ్రోత్ ఉంటుంది, ఎదుగుదల ఉంటుంది. అలాగే కోర్టు వ్యవహారాలు కానీ పోలీస్ స్టేషన్లో ఉన్నటువంటి వ్యవహారాలకి దూరంగా ఉండడం చాలా మంచిది. కొన్ని వ్యసనాలకు కూడా దూరంగా ఉండడం వల్ల చాలా మంచి జరుగుతుంది. విదేశాలకు వెళ్ళాలి, విదేశాల్లో ఉండాలి, విదేశాల్లో ఉద్యోగం చేసుకోవాలి అనే ప్రయత్నాలను కొంత వాయిదా వేసుకోవడంలో చాలా మంచిది. కుటుంబంలో అందరూ కలిసి పుణ్యక్షేత్రాలను సందర్శిస్తారు. కుటుంబంలో కొందరు విహారయాత్రలు చేసేటువంటి సూచనలు కూడా కనిపిస్తున్నాయి. సంతానం వలన కొంత ధన నష్టం జరిగేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. ఆరోగ్యం పట్ల కొంత ఇబ్బందులు కూడా కలిగేటువంటి సూచనలు ఉన్నాయి. కాబట్టి ఆరోగ్యం పట్ల కూడా కొంత శ్రద్ధ తీసుకోండి. అలాగే రాజకీయ నాయకులకు కోర్టు కేసులు, వివాదాలు ఏర్పడేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. కాబట్టి మీరు వివాదాలకి దూరంగా ఉండండి. ఆచితూచి మాట్లాడండి. ప్రజల యొక్క ఆదరణ పొందడానికి ప్రయత్నం చేయండి. అలాగే రావలసిన మొండి బకాయిలన్నీ కూడా సరి అయిన సమయంలో రాక, వారు ఇస్తానన్న సమయానికి ఇవ్వకపోక మనకి మాట ఒక్కటే మిగిలేటట్టుంది. కాబట్టి మీరు గొడవలకి దిక్కుండా ప్రశాంతంగా
నిమ్రతతోటి వారి దగ్గర నుంచి డబ్బులు రావడానికి ప్రయత్నం చేసుకోండి. ప్రేమికుల మధ్య కొంత గొడవలు ఏర్పరిచే వాళ్ళు ఉంటారు. ప్రేమికులు కొంత విడిపోయేటువంటి సూచనలు కూడా కనిపిస్తాయి. ఒకరికొకరు దెబ్బలాడుకోవడం కూడా జరుగుతుంది, జాగ్రత్త. చిరాకు, కోపం, అసహనం ఎక్కువగా ఉండడం వల్ల కొంత ఇబ్బందులు ఎక్కువగా ఉంటాయి. చిరాకు తగ్గించుకోండి, కోపం తగ్గించుకోండి, అసహనంతో ఎక్కువగా ఉండకండి, సామరస్యంగా ఉండండి, మృదువుగా మాట్లాడండి, నలుగురితో కలుపుగోలుతనంగా ఉండండి. తప్పకుండా మీరు ఒక మెట్టు కిందకి దిగినా వారు పైకి లాగడం, మీరు ఎదగడం జరుగుతుంది. అతిగా మాట్లాడవద్దు. ఇంకోటి, విలువైనటువంటి వస్తువులు చేజారిపోయేటువంటి సూచనలు ఉన్నాయి కాబట్టి విలువైన వస్తువుల మీద కొంత శ్రద్ధ వహించుకోండి. అలాగే భార్యాభర్తల మధ్య కొంత గొడవలు ఏర్పడేటువంటి సూచనలు కూడా కనిపిస్తున్నాయి. వైవాహిక జీవితంలో కూడా కొంత గొడవలు, ఇబ్బందులు, ఒకరికొకరు మాట అనుకోవడం కూడా ఏర్పడుతుంది కాబట్టి ఒకరికొకరు అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేసుకోండి. ఉద్యోగస్తులైతే చిరాకు, గొడవ ఏర్పడతాయి కాబట్టి కొంత అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. వాహనాలు నడిపేటప్పుడు సరిగా నడపకపోవడం వల్ల కొన్ని యాక్సిడెంట్లు అయ్యేటట్టు సూచనలు ఉన్నాయి. సెల్ ఫోన్లు మాట్లాడుకుంటూ వాహనాలు నడపవద్దు. హెల్మెట్ లేకుండా అసలు వాహనాలు నడపవద్దు. కొంత ధన నష్టం సూచిస్తూ ఉంది. హెల్మెట్ పెట్టుకోకపోవడం వల్ల కొంత పోలీసుల ద్వారా ధన నష్టం సూచిస్తూ ఉంది. గవర్నమెంట్ ఉద్యోగులకు చికాకులు, మానసిక వ్యధ ఏర్పడతాయి. భూములు, గృహములు కొనుగోలు చేసే విషయంలో 1కి 4 సార్లు జాగ్రత్త తీసుకొని ముందుకు వేయండి. చేయరాని తప్పులకు కొన్ని నిందలు పడేటువంటి సూచనలు కూడా కనిపిస్తున్నాయి. వాహన ప్రయత్నాలకు వెనుకంజ వేస్తారు. ప్రతి చిన్న విషయానికి కుటుంబంలో గొడవలు పడవద్దు. ఒకరికొకరు అర్థం చేసుకుంటానికి ప్రయత్నం చేసుకోండి. విద్యార్థులు శ్రమకు తగినటువంటి మంచి ఫలితం ఏర్పడుతుంది. విద్యార్థులకు మీకు శ్రమకు తగినటువంటి మంచి ఫలితం ఏర్పడుతుంది. వివాహం కాని స్త్రీలకు వివాహ యోగ్యం అంటే వివాహం అయ్యేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. అలాగే స్త్రీలకి, పురుషులకి ఒకరికి ఒకరు మీకు తగ్గటువంటి వివాహ సంబంధాలు మీ దరి చేరుతాయి. వాటిని చూసుకోండి. మీకు నచ్చిన వరుడిని కానీ వధువును కానీ సెలెక్ట్ చేసుకోండి. పెద్దల యొక్క అన్యోన్యత, మీకు ప్రేమ ఎప్పుడు మీ వెంబడి ఉంటాయి. మీ కుటుంబం వారంతా కూడా సహాయ సహకారాలు అందిస్తారు. ఆర్థిక పరంగా కూడా నిదానంగా ఎదగడం జరుగుతుంది. మీకు ఎప్పటి నుంచో ఉన్నటువంటి కోరికలన్నీ కూడా ఒక్కొక్కటి తీర్చుకోగలుగుతారు ఈ రాశివారు. ఇంకా ఈ రాశి వారికి మంచి ఫలితాలు రావాలంటే సుబ్రహ్మణ్య స్వామిని పూజ చేసుకోండి. అలాగనే శనగలు దానం ఇవ్వండి. ఇంకా మీకు వ్యక్తిగతంగా మీ జాతకంలో ఏదైనా ఇబ్బందులు ఉంటే నన్ను సంప్రదించండి. నా దగ్గర ఉన్నటువంటి నవగ్రహాల ఆయిల్స్ ఉన్నాయి. వాటిని మీరు ఉపయోగించడం వల్ల అద్భుతమైనటువంటి మంచి ఫలితాలని పొందగలుగుతారు. సర్వే జనా సుఖినో భవంతు. తదుపరి ధనుస్సు రాశి. ధనుస్సు రాశి వారికి ఈ ఏప్రిల్ మాసంలో ఆర్థిక పరంగా ఎలా ఉంది, వృత్తిపరంగా ఎలా ఉంది, ఉద్యోగపరంగా ఎలా ఉంది, ఈ మాస ఫలితాలు మనం తెలుసుకుందాం. ఈ ధనుస్సు రాశి వారికి ఈ మాసం అంతా కూడా మిశ్రమ ఫలితాలు సూచిస్తున్నాయి. మీ కుటుంబంలో ఆస్తి వ్యవహారాల గురించి కొంత వాదోపవాదాలు జరిగేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. అలాగనే కోర్టు వ్యవహారాల నుంచి బయటపడతారు. ఆర్థిక ఇబ్బందులు కొంత మిమ్మల్ని మనస్తాపానికి గురి చేస్తాయి. ఓర్పు, సహనంతో ముందుకు సాగండి. తప్పకుండా మంచి ఫలితాన్ని పొందగలుగుతారు. సంతానం వలన కొంత ఇబ్బందులు కలిగేటువంటి సూచన కనిపిస్తున్నాయి. స్నేహితుల వలన కొన్ని వ్యసనాలకి లోనయ్యేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి.
బంధువుల వలన కొంత ఇబ్బందులు, స్నేహితుల వలన, చెడు స్నేహితుల వలన కొంచెం ఇబ్బందులు కలిగేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. బెట్టింగుల్లో కానీ, షేర్ మార్కెట్లో కానీ, షేరింగ్స్లో కానీ మీరు డబ్బు పెట్టవద్దు, కొంచెం ఇబ్బందులకి గురవుతారు. ప్రైవేట్ రంగంలో ఉన్నటువంటి ఉద్యోగస్తులకు పెద్ద ఇబ్బందుల నుంచి బయటపడేటువంటి సూచన కనిపిస్తున్నాయి. గవర్నమెంట్ ఉద్యోగస్తులకు పై అధికారుల వలన కొంత నిందలు ఏర్పడేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. నోరు జారకండి, తొందరపాటుతనం తగ్గించుకోండి, ఓపిక సహనంతో ఉండండి, మీకు అన్ని విజయాన్ని సంపాదించుకోగలదు. విదేశాల్లో ఉన్న ఉద్యోగస్తులకు కొన్ని సమస్యలు ఏర్పడేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. విదేశాలకు వెళ్ళాలి అనుకున్న వరకు కొంత టైం తీసుకోండి, కొంత గ్యాప్ పెట్టుకోండి. వ్యాపారస్తులకు కొన్ని ఇబ్బందులు పడతారు, నష్టమైతే రాదు కానీ లాభాలు మటుకు రావు, అంటే మీడియంగా ఉంటుంది. వీసాలు కూడా సరైన సమయానికి అందక ఇబ్బంది పడేటువంటి సూచన కనిపిస్తున్నాయి విదేశాలకు వెళ్ళేవారికి. నిరుద్యోగులకు ఉద్యోగ సమస్యలు కూడా ఉన్నాయి. సంతాన ప్రయత్నాలు చేసేవారికి సంతాన యోగం కూడా లేట్ అయ్యేటట్టుంది. వివాహ ప్రయత్నాలన్నీ కూడా కొంతమేర లేట్ అయ్యేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. ప్రేమికుల మధ్య కొంత గొడవలు ఏర్పడేటువంటి సూచనలు ఉన్నాయి కాబట్టి, ఆ గొడవల వల్ల విడిపోయేటువంటి సూచనలు ఉన్నాయి కాబట్టి కొంచెం జాగ్రత్తగా వ్యవహరించుకోండి. ఆరోగ్యాన్ని మటుకు చాలా జాగ్రత్తగా చూసుకోండి. రాజకీయ నాయకులకు ప్రత్యర్థుల వలన కొంత ఇబ్బందులు కలిగేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. టీవీ రంగంలో వారికి, సినిమా రంగంలో వారికి కొన్ని ప్రాజెక్టులు మధ్యలో ఆగిపోయేటువంటి సూచన కనిపిస్తున్నాయి. సంతానం వలన విసుగు, చిరాకు కలుగుతుంది. సంతానం వల్ల కొంత డబ్బు నష్టమయ్యేటువంటి సూచన కనిపిస్తున్నాయి. విద్యార్థులు విద్యలో కొన్ని ఆటంకాలు వచ్చినా సమయస్ఫూర్తిగా మీ తెలివితేటలతోటి మంచిగా ఉత్తీర్ణులవుతారు, మీరు అనుకున్న గోల్ని కొట్టేస్తారు. అలాగే ఉద్యోగం చేసే మహిళలకు కూడా కొంత ఒత్తిడి ఉంటుంది. సమాజంలో స్త్రీలకి కొంత ఇబ్బందులు కలిగేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. గౌరవం తగ్గేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. కొంచెం జాగ్రత్తగా వ్యవహరించుకోండి. మీరు ఎక్కడికి వెళ్ళినా కూడా మీ కుటుంబంలో వారికి తెలియజేసి వెళ్ళండి. ఇంకా మీరు అద్భుతమైనటువంటి ఫలితాలు పొందాలి అనుకుంటే మీరు లక్ష్మీ గణపతిని ధ్యానం చేసుకోండి. లక్ష్మీ గణపతికి తీపి పదార్థాలు, లడ్డులు నైవేద్యంగా పెట్టి పిల్లలందరికీ పంచండి. ఇంకా మీ జాతక చక్రంలో ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా? నవగ్రహాల యొక్క ఆయిల్స్ నా దగ్గర ఉన్నాయి, అవి వాడండి. అద్భుతమైనటువంటి ఫలితాలు వస్తాయి, ఆనందంగా ఉంటారు. సర్వే జనా సుఖినో భవంతు.